హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మొక్కలు అంటే అందరికీ ఇష్టమే. ఇక ఇంట్లో మొక్కలు పెంచుకోవడానికి కూడా చాలామంది చాలా ఆసక్తి చూపిస్తారు. ఈ మొక్కల్లో చాలా రకాలు ఉంటాయి. కూరగాయల మొక్కల నుండి పూలు, పండ్లు, డెకరేషన్ మొక్కల వరకు రకరకాల మొక్కలను ఇంట్లో పెంచుకోవచ్చు. అయితే కొన్ని రకాల మొక్కలు ఇంట్లో పెంచకూడదు, కానీ చాలామంది తెలియక అన్ని మొక్కలను పెంచేస్తుంటారు. ఇది పక్కన పెడితే ప్రెజెంట్ చాలామంది ఇంట్లో మొక్కలను పెంచుతున్నారు. మొక్కల్ని చూడగానే ఒకలాంటి సంతోషం కలుగుతుంది. అలాగే మొక్కలు ఉండడం వల్ల ఇల్లు కూడా ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇంట్లో మొక్కలు పెంచుకోవడం వల్ల మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటివి దూరం అవుతాయి. అంతేకాకుండా వాటి నుండి వచ్చే ఆక్సిజన్ గాలిని ప్యూరిఫై చేస్తుంది. అయితే కొన్ని రకాల మొక్కల్ని ఇంట్లో పెంచుకోవడం వల్ల నెగిటివిటీ అనేది దూరం అవుతుంది. మరి ఆ మొక్కలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనీ ప్లాంట్. చాలామంది ఇప్పుడు ఇంట్లో మనీ ప్లాంట్ని పెంచుకుంటున్నారు. ఈ మొక్క ఎదుగుదలకు ఎండ అనేది పెద్దగా అవసరం లేదు. ఎక్కడ ఉంచి కొద్దిగా నీరు పోసినా బ్రతికేస్తుంది. ఈ మొక్కను అదృష్టానికి కూడా చిహ్నంగా భావిస్తారు. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల గాలిని శుద్ధి చేయడమే కాకుండా ఇంట్లో నెగిటివిటీని దూరం చేస్తుంది. తులసి మొక్క. తులసి మొక్క అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన మొక్క. ఇందులో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలను అయినా కంట్రోల్ చేసే శక్తి తులసి మొక్కకు ఉంది. అందుకే ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవాలని, పూజించాలని పెద్దలు, పండితులు చెబుతుంటారు. మరి ఈ తులసి మొక్క ఇంట్లో ఉండడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. కలబంద. ఇంట్లో పెంచుకోవాల్సిన మొక్కల్లో కలబంద కూడా ఒకటి. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల నెగిటివిటీ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. కలబంద కూడా గాలిని ప్యూరిఫై చేయగలుగుతుంది. పీస్ లిల్లీ. ఈ పేరుకు తగ్గట్టుగానే ఈ మొక్క ఇంట్లో ఉండడం వల్ల ఇంట్లో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీ ఉండేలా చేస్తుంది. అంతేకాదు గాలిని కూడా ఈ మొక్క శుద్ధి చేయగలదు. గాలిలో ఉండే టాక్సిన్స్ను తొలగిస్తుంది. విన్నారుగా ఫ్రెండ్స్, ఏ మొక్కలను పెంచుకుంటే మన ఇంట్లో నెగిటివిటీ అనేది దూరం అవుతుందో. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.